హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జైస్ ఫర్ అజర్ టీవీ. ఈరోజు మనతో పాటు జూమ్ కాల్లో ఈ హెచ్సియు అంశం పైన, అదేవిధంగా వక్ఫ్ బోర్డ్ అంశం పైన మాట్లాడడానికి సీనియర్ బీజేపీ నాయకులు తాడూరి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఇప్పుడు హెచ్సియు వివాదం అనేది ఎంత పెద్ద రచ్చ అయిందో మనందరికీ తెలిసిందే. అంటే ప్రజలకే కాదు, చాలా మందికి ఉన్న డౌట్స్ ఏంటంటే హెచ్సియు భూములు హెచ్సియు ఆధీనంలో లేవా, లేదంటే గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నాయా, అసలు ఆ భూముల పైన ఎవరికి అధికారం ఉందంట. ఇప్పుడు ఇక్కడ రెండు మూడు విషయాలండి. విద్య, వైద్యం ప్రభుత్వాల బాధ్యత. విద్య కోసం ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ఆ, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉద్యమాలు, అక్కడ ఆంధ్ర ప్రజలు ఉద్యమాలు చేసినప్పుడు 6 పాయింట్ ఫార్ములా ద్వారా ఒక ఆ, రాజ్యాంగం ద్వారా ఏర్పడ్డటువంటి యూనివర్సిటీ తెలంగాణకు ఆ రోజు ఇందిరాగాంధీ ఇక్కడి ప్రజల్ని కొంత మేరకు సంతృప్తి పరచడానికి ఆ, ఈ యూనివర్సిటీని ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వాలు యూనివర్సిటీలను కానీ, లేకపోతే విమానాశ్రయాలు కానీ, లేకపోతే సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ కానీ, లేకపోతే రైల్వే ప్రాజెక్ట్స్ కానీ ఇస్తుంది. కానీ ల్యాండ్ ఎవరు ఇవ్వాల్సిన బాధ్యత అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత. సో ఆ రకంగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఎవాక్యుయేషన్ ప్రాపర్టీస్ యాక్చువల్గా ఇది వాళ్ళు లేదన్నా ఇప్పుడు గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది రాబోయే కాలంలో. సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రెండు విషయాలు ఇక్కడ మనం గమనింపులు తీసుకోవాలి. ఈ యూనివర్సిటీల యొక్క బాగోగులు మంచిగా ఉండాలి, విద్య అభ్యసించాలి, విద్య రేపు భావి భారత పౌరులు, మరి మన విద్యార్థులకి మంచి చదువులు రావాలంటే మంచి సౌకర్యాలు ఉండాలనే భావన మరి ప్రభుత్వంలో ఉండాలా వద్దా? వీళ్ళు అమ్మడానికి యూనివర్సిటీ జాగలేనా, ఇంకెక్కడ జాగలు లేవా? అసలు తెలంగాణలో ఇన్ని ఆ, లక్షల ఎకరాలు చంద్రబాబు నాయుడు నుంచి రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత అనేక మంది ఆ, ముఖ్యమంత్రులు, నా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు, మరి వీళ్ళందరూ కూడా అమ్మారు కదా భూములన్నీ. ఈ రోజు ప్రభుత్వాలు నడవాలంటే భూములన్నీ అమ్మాలి. మద్యపాన ఆ, ఏది ఆ, మన ఎక్సైజ్ డ్యూటీ ఆదాయం మీదనే ప్రభుత్వాలు నడుస్తున్నాయి. సో ఎంత దుర్మార్గం ఇది, ఒక ఎంత చెడు సాంప్రదాయం యాక్చువల్గా. సో కానీ విద్య మీద, వైద్యం మీద ఉన్నటువంటి జాగలు ఇప్పుడు కొత్తగా కేటాయింపు చేయండి యూనివర్సిటీకి. ఇంకా రేపు ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో 5,000 ఎకరాలు, 10,000 ఎకరాలు ఉంటే ఇంకా చాలా బాగుంటది. రేపు గొప్ప గొప్ప ఇన్స్టిట్యూట్స్ వస్తాయి అనే రిక్వెస్ట్ కూడా కాదు. ఉన్న ఆల్రెడీ 2,300 ఎకరాలు అప్పటి ప్రభుత్వాలు ఇస్తే, దాంట్లో ఆల్రెడీ యూనివర్సిటీ ఉంటే, దానికి ఒక కాంపౌండ్ వాళ్ళు ఉంటే, అడ్వర్స్ పొజిషన్లో ఇన్నేళ్ల నుంచి అక్కడ పొజిషన్లో ఆల్రెడీ యూనివర్సిటీ ఉంటే, దాన్ని ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొంత మేరకు అన్యాక్రాంతం చేసింది వాస్తవం. అక్కడ రోడ్లు వేసింది, కొన్ని బిల్డింగ్లు, హైరేజ్డ్ బిల్డింగ్స్ వచ్చినాయి. 111 జీవో ఎత్తేసిన తర్వాత ఇంకా దుర్మార్గం, అక్కడ అంతా కమర్షియల్ వాల్యూ వచ్చింది భూములకి. అండ్ ఈ రెండో విషయం ఏంటంటే, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి ఇటు సైడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల పెట్టుబడులు వస్తాయి, సరే బహుళజాతి సంస్థలు వస్తాయని మనం అనుకుందాం. కానీ ఈ వెస్టర్న్ సైడే ఉందా? ఈ కోకపేట, గోపనపల్లి, మాదాపూర్, హైటెక్ సిటీ దాకా ఈ ప్రాంతంలోనే ఉన్నాయా? ఇక్కడే బంగారు గనులు ఉన్నాయా? అసలు ఇక్కడే ఎందుకు రియల్ ఎస్టేట్ ప్రభుత్వాలు భూములు అమ్మడం? కానీ గత ప్రభుత్వం హెచ్ఎండిఏ ద్వారా అనేక ప్లాట్లు చేసి అమ్మి 12,000 కోట్ల రూపాయలు ఒక స్ట్రోక్ లో తెచ్చుకుంది. దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఆర్జించి బడ్జెట్లోనే పెట్టిరు వాళ్ళు బాజాప్తా. సో ఆ రకంగా భూములను అమ్మే రియాల్టర్ లాగా ప్రభుత్వం కానీ, హెచ్ఎండిఏ కానీ మార్చేసింది గత ప్రభుత్వం. దాన్ని వీళ్ళు కొనసాగిస్తున్నారు. నేను ఏమంటానంటే, ఈస్టర్న్ సైడ్ ఎయిర్పోర్ట్కి ఇటు సైడ్ 10 కిలోమీటర్లు, అటు సైడ్ కూడా 10 కిలోమీటర్లు ఔటర్ రింగ్ రోడ్ ఉంది కదా. మరి అక్కడ చౌటుప్పల్ సైడ్ కానీ, ఇంకో సైడ్ కానీ ఇవే భూములు ఇవ్వచ్చు కదా అదే సంస్థకి. ఇదే ఇయ్యాలనేముంది? అంటే దీనికి వాల్యూ ఎక్కువ. ఇది మాత్రమే అడుగుతారు వాళ్ళు, ఎవరికైతే వీళ్ళు దారదత్తం చేద్దాం అనుకుంటున్నారో. కాబట్టి ఇక్కడ రెండు మూడు విషయాలు జరిగినాయి. ఒకటి, కాంపౌండ్ వాల్ గులగొట్టి రోడ్లు వేయడం, గత ప్రభుత్వం బహుళజాతి సంస్థలకు కొంత పోవడం, అన్యాక్రాంతం అవడం, తర్వాత కోర్టు కేసులు అవడం. ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే, నేనే కొట్లాడి తీసుకొచ్చిన, నేను 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 నువ్వు అంటే ఎవరు? ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి. మీరు ప్రజల యొక్క కస్టోడియన్, ఆస్తుల యొక్క కస్టోడియన్ మాత్రమే. ప్రజలు నీకు జీతభత్యాలు ఇస్తారు. ఆ లాయర్కి నీ జేబులోకి వెళ్ళి డబ్బులు ఇవ్వలేదు కదా, ప్రభుత్వం సొమ్మే ఇచ్చి కొట్లాడినావు కదా. సో ప్రభుత్వం గెలిచింది. ఆ భూమి నువ్వు సంపాదించినావు అనుకుందాం, ఆ 400 ఎకరాలు. సో నువ్వు సంపాదించినావు, నువ్వు కొట్లాడినావు కాబట్టి ప్రభుత్వం నా ఇష్టం ఉన్నది చేస్తా అంటే, ఇక్కడ ఇండివిజువల్ ఎంటిటీ కాదు కదా, నీ పర్సనల్ ప్రాపర్టీ కాదు కదా. అది ఆల్రెడీ యూనివర్సిటీ హ్యాండ్ ఓవర్ లో ఉంది కదా, ఇస్తే తప్పేముంది యూనివర్సిటీకి? సో కాబట్టి ఇక్కడ ప్రభుత్వాలు కానీ, ప్రభుత్వం యొక్క నాయకులు ఎవరైతే ముఖ్యమంత్రులుగా చేస్తున్నారో, ఈ కేబినెట్ మంత్రులుగా ఉన్నారో, వీళ్ళందరికీ సెన్సిటైజేషన్ లేదు. అంటే యూనివర్సిటీకి ఉంటే తప్పవుతుందా? ఆ 400 ఎకరాలు కూడా 2,300 ఎకరాలు ఉంటే తప్పవుతుందా? లేదు ఇంకో 1,000 ఎకరాలు కేటాయించు.
ఇవాళ అగ్రికల్చర్ యూనివర్సిటీది హైకోర్టుకి ఇస్తారు, ఎక్కడ జాగలేనట్టు వేరేది. నేనేమంటున్నా, హైకోర్టు ఉండాలి. హైకోర్టులో ఇంకా జుడిషియల్ అకాడమీ రావచ్చు, లాయర్లకు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టొచ్చు, గొప్ప గ్రంథాలయం కట్టొచ్చు అందులో, లేదా క్వార్టర్స్ కట్టొచ్చు జడ్జిలకి, ఆఫీసర్స్కి, అందులో ఉన్న ఎంప్లాయీస్కి ఇండ్లు కట్టి ఇవ్వచ్చు. ఇంకా వాళ్ళు ఇచ్చిన 100 ఎకరాలే కాదు, రేపు 500 ఎకరాలు ఇయ్యి హైకోర్టుకి. కానీ ఇంకో దిక్కు ఇవ్వచ్చు కదా వేరే ల్యాండ్. ఈ యూనివర్సిటీల ల్యాండే తీసి ఇవ్వడం ఏంది? గత ప్రభుత్వం ఉస్మా యూనివర్సిటీది డబుల్ బెడ్రూమ్లు చేస్తామని తీవ్ర ప్రయత్నం చేసింది. విద్యార్థులు రివోల్ట్ కాగానే తోక ముడిచింది కేసీఆర్ గారి ప్రభుత్వం. సో అదే రకంగా ఏది మన ఈకో పార్క్, కాసు బ్రహ్మానంద రెడ్డి పార్కులో అప్పుడు ఆ రోజు బహుళ అంతస్తుల భవనం, ఇవాళ తెలంగాణ భవన్ ఉన్న దగ్గర నెమళ్ళు తిరుగుతుంటాయి. కానీ అక్కడ కూడా బహుళ అంతస్తులు, పోలీస్ టవర్స్ ఇవన్నీ కట్టినారు. ఆ లేక కాసు బ్రహ్మానంద రెడ్డికి వెళ్ళి అట్లా లేకపోయేది అక్కడ. సో ఆ రకంగా మొత్తం ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వాలకు లంగ్ స్పేస్ అంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదేదో మాట్లాడతారు, కానీ నిజంగా రియల్ గా ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసింది అదే, వీళ్ళు చేసింది అదే. అందుకే ప్రజలు ఏం చేస్తున్నారు, ఆల్టర్నేటివ్ గా బీజేపీ వైపు చూస్తున్నారు. మేము పోరాటం చూడండి, ప్రజా పోరాటం ఒకవైపు మా ఎమ్మెల్యేలు యూనివర్సిటీ దగ్గరికి పోయి పోరాడినారు, ఒకవైపు పార్లమెంటులో మా లక్ష్మణ్జీ అక్కడ పోరాటం చేసినారు. ఎక్కడెక్కడ వేదికలు ఎక్కడ పోరాడాలనో ఆ రకంగా చేసినాం. కానీ ప్రతిపక్షం ఏం చేస్తుంది, ఓన్లీ ఏది సోషల్ మీడియాని నమ్ముకొని, యూట్యూబ్లను నమ్ముకొని అక్కడ పోరాటాన్ని చిత్రీకరిస్తా ఉంది. కేటీఆర్ గారు మరీ ముఖ్యంగా సోషల్ మీడియా ఆధారిత ఉద్యమాలు చేస్తా ఉన్నారు. నేనేమంటానంటే, ఈ కృత్రిమ ఉద్యమాలు చేయడంలో దీంట్లో మతలబు ఉంది. మీ ఛానల్ ద్వారా ఒకటి బయట పెడతా ఉన్నాను. ఎందుకు ఇంతకుముందు ఆర్టీసీ ఒక 5 పైసలు పెంచినా, మెస్ ఛార్జీలు పెంచినా, ఇంకోటి పెంచినా, విద్యార్థులు కానీ వీళ్ళని కానీ ప్రజా ఉద్యమాలు తీసుకొచ్చేది, విక్టిమైజ్డ్ పీపుల్ ని పెట్టుకొని, దానికి ఎవరైతే సఫరర్స్ ఉంటారో, రైతు కూలీలు కావచ్చు, కరెంట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ ఇప్పుడు కేటీఆర్ చేస్తున్న ఉద్యమం ఏంటంటే, ప్రజల్ని సమాయత్తం చేయట్లేదు, ఎవరు విక్టిమ్సో వాళ్ళ ప్రజల పోరాటాలు నిర్మాణం చేయట్లేదు. ఓన్లీ సోషల్ మీడియా వేదిక, ట్విట్టర్ వేదికగా, ఫేక్ వీడియోలని వేదికగా కొంతమేరకు ఉద్యమాలు చేస్తా ఉన్నారు. ఇట్లా ఎందుకు చేస్తారు ప్రతిపక్ష నాయకుడు అంటే, రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మొన్న మద్రాసులో కలిసినట్టు ఇంకేనైనా కలిసినప్పుడు నా మీద ఈ ఫార్ములా కేసు రేసో ఇంకో రేసో, ఆ కేసులు నువ్వు చేయకు, నేను ఈ ఉద్యమాన్ని మొత్తం ముగించేస్తా. ఇది కృత్రిమమే కదా, సోషల్ మీడియాలో బంద్ చేస్తే అయిపోయి ఉద్యమం పోయినట్టే. అదే ప్రజా చైతన్య ఉద్యమాలు జరిగితే ప్రజలు ఊకోరు. ఒకవేళ నాయకుడు మధ్యలో తోక ముడిచినా ప్రజలు పోరాటం కంటిన్యూ చేస్తారు. సో వ్యూహాత్మకంగా ఇవాళ ప్రతిపక్షం కూడా బ్లాక్మెయిల్ చేసుకోవడానికి ప్రభుత్వాన్ని ఉద్యమం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. అక్కడికి వాళ్ళ ఎమ్మెల్యేలు పోలే చూడండి యూనివర్సిటీకి, లేదా పార్లమెంట్ లో రాజ్యసభలో వాళ్ళకి ఎంపీ ఉన్నారు. మా లక్ష్మణ్జీ గారు మాట్లాడినప్పుడు మరి వాళ్ళు కూడా మాట్లాడవచ్చు కదా. సో ఈ రకమైన ఉద్యమాలు చేయట్లేదు. అందుకే ప్రతిపక్షము ప్రభుత్వము రెండు కూడా ఇవాళ భూములు అమ్ముకునే ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ల లాగా మారిపోయినాయి ఈ ప్రభుత్వాలు. అందులో యూనివర్సిటీల జాగాలు అమ్మడం అనేది ఇంకా నేరం. గతంలో కూడా ప్రభుత్వం ఏదో రియాల్టర్ కి ఎవరికో కమిషన్ కూడా ఇవ్వడం జరిగిందట. సో నేను కోరుతున్నది ఏంటంటే, ఒకవేళ ప్రభుత్వమే కొట్లాడి భూమి తీసుకొస్తే అది యూనివర్సిటీకి ఉండనియండి. అది ఇకలాజికల్ పార్క్, యూనివర్సిటీలో నెమళ్ళు తిరుగుతాయి, ఇంకోటి తిరుగుతాయి, అవి క్రూరముగాలు ఏం కాదు. సో అవి లేడీలు అక్కడ డీర్స్ కానీ ఇవి కానీ తిరగనియండి. సో అక్కడ బయోటెక్నాలజీ రావచ్చు, ఇంకోటి రావచ్చు, జువాలజీ రావచ్చు, ఇంకేదన్నా హార్టికల్చరల్ ఇన్స్టిట్యూట్ రావచ్చు. ఆ జాగాలు ఉంటే రేపు మన ఇన్స్టిట్యూట్స్ పెట్టుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. మీరు ఈ సంస్థ నిజంగా స్పోర్ట్స్ ను డెవలప్మెంట్ చేసేదా ఇంకో సంస్థన, అదే అవుతే గనక ఈస్టర్న్ సైడ్ రండి. ఇక్కడ ఉప్పల్ నుంచి రామోజీ ఫిలిం సిటీ దాకా, చౌటుప్పల్ దాకా ప్రభుత్వ స్థలాలు అనేకం ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్ కూడా ఉంది, రేపు రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది, టెక్నాలజీ పెరిగింది, రేపు ఒక మెట్రో రైలు పడుతుంది. సో లేని ఏరియాని డెవలప్ చేయండి అని చెప్పి నేను ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. ఇది ఇట్లా చేస్తే మాత్రం ప్రభుత్వం తగు మూల్యం చెల్లిస్తుంది. సార్, ఇప్పుడు అదే విధంగా చూసినట్లయితే రీసెంట్ గా వక్ఫ్ బిల్లు కూడా మనకు పాస్ అయింది. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే కొంతమంది ముస్లింలు కానీ లేకపోతే ముస్లిం పార్టీస్ కానీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? సార్, ఒకటి, భారతదేశ పౌరులు, దేశం ముఖ్యం. ఈ దేశంలో ముస్లింస్కైనా ప్రధానమంత్రి, హిందువులకైనా ప్రధానమంత్రి, సిక్కులకైనా ప్రధానమంత్రి, అటవీ ఆదివాసులకైనా ప్రధానమంత్రి. ఇన్ ద ఇంట్రెస్ట్ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పీపుల్. కొంతమంది సఫరర్స్ కూడా ఉంటారు. ఇప్పుడు మహిళలు త్రిపుల్ తలాక్ వల్ల ముస్లిం మహిళలు బయటికి చెప్పుకోకపోవచ్చు, కానీ లోపల చాలా ఆనందం చేస్తున్నారు. ఏ కుటుంబంలో ఎవరు వీళ్ళని వదిలేసి 2-3 చేసుకోమని చెప్తారు చెప్పండి? సో కాబట్టి అటువంటి ఇది తెచ్చినాం, 370 ఆర్టికల్ చేసినాం. ఇది ప్రభుత్వాల బాధ్యత. సో ఆ రకంగా జటిలమైనటువంటి సమస్యలు అని చెప్పి కాంగ్రెస్ కొన్ని క్యాన్సర్ లాంటి సమస్యల్ని వదిలేసిపోయింది, అవి క్యాన్సర్ అయి కూర్చున్నది. ఇప్పుడు మోడీ గారు ఏంటంటే, జటిలమైన సమస్య అయినా ఏదో ఒక రోజు కావాలని కాన్స్టిట్యూషనల్ మెజర్ గా
అందరికీ ఈక్వల్ లాస్ ఏ రకంగా ఉండాలి, సమన్యాయం, సంవిధాన్, సో ఈ రకంగా ఎట్లా ఉండాలని చెప్పి వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. దాంట్లో భాగంగా వర్క్ ప్రాపర్టీస్ కూడా మీకు తెలియంది కాదు. ఇలా అనేక రకమైనటువంటి వర్క్ లో ఉన్నటువంటి మెంబర్స్ కానీ, ముతవల్ కానీ, చైర్మన్లు కానీ కోట్లాది రూపాయల ఆస్తులకు ఎగబాకినారు. ఎందుకు వర్క్ బోర్డు సభ్యులు మాత్రమే కోట్లాది రూపాయల విలువైన భూములు కానీ, బిల్డింగ్లు కానీ, ఆస్తులు కానీ కలిగి ఉన్నారు? మరి వేరే ముస్లిమ్స్, పస్బందా ముస్లిమ్స్ కానీ దాంట్లో కూడా వెనుకబడినటువంటి అనేక రకమైనటువంటి ఉన్నారు. మీకు తెలియదు, అత్తర్ సాహెబ్లు ఉన్నారు, పాములు పట్టేవారు ఉన్నారు, తుర్కనాయి ఉన్నారు, సో తుర్క రజకా ఉన్నారు, తర్వాత దూదేకులా ఉన్నారు, నూర్ బాషా ఉన్నారు, ఇలా అనేక దాంట్లో కూడా బీదమైన కులాలు చాలా ఉన్నాయి. సో వాళ్ళకి ఈ భూమి చెందుతుందా లేదా? ఎక్కడైనా వక్ఫ్ బోర్డు భారతదేశంలో ఒక పాఠశాల, ఒక యూనివర్సిటీ కట్టిన దాఖలాలు ఉన్నాయా? ఒక వైద్యాలయం కట్టిన దాఖలాలు ఉన్నాయా? మరి ముస్లిం ప్రజలందరూ ప్రభుత్వాలు కట్టే వైద్యము, ప్రభుత్వాలు కట్టేటటువంటి విద్యాలయాల్లో అడ్మిషన్స్ తీసుకుంటా ఉన్నారు. వక్ఫ్ బోర్డు ద్వారా నిర్మాణమైనటువంటి ఎక్కడున్నాయి చెప్పండి? సో ఆ రకంగా ఏవి లేవు. సో ఇవన్నీ కూడా వక్ఫ్ బోర్డు చేయాల్సినటువంటి కార్యక్రమాలు. ఆస్తులు మాత్రం తీసుకుంటాం, వాటిని అన్యాక్రాంతం చేస్తాం, సొంతగా సంపాదిస్తాం అంటే ఆ కమిటీలని ప్రక్షాళన చేస్తాం. ఇదేం కొత్త కాదు. 2013లో అమెండ్ అయింది, అంతకుముందు 1995లో అయింది, అంతకుముందు చాలా సార్లు భారతదేశంలో వక్ఫ్ బోర్డు యాక్ట్ బ్రిటిష్ కాలం నాటిది అనేక మార్లు ఇది అమెండ్ అవుతూ వస్తా ఉన్నది. ఇది కొత్త ఏం కాదు. ఈ రోజు మేము కొన్ని సూచనలు ఎవరైతే ముస్లిం మత పెద్దలతోనే చర్చలు చేసి వారు సూచించిన మేరకే చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళకే ఉంటుంది ఆస్తి. కాకపోతే దాంట్లో కొంత గవర్నమెంట్ కస్టోడియన్, ఏది అనర్థాలు జరిగినా గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ కేర్. సో కాబట్టి కొంత కలెక్టర్లకు దాంట్లో పరిధిలో సమీక్షించే అధికారము ఇటువంటి ఇవ్వడం జరిగింది. సో అధికారులు, ఇప్పుడు ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ ఉంటాడు, ఆయన హిందూ ఉంటాడు, దాంట్లో ముస్లిం కార్యక్రమాలు జరగట్లేదా? వేరే మతస్థులు లేదా ముస్లిం హిందూ దాంట్లో ముస్లిం జాబులు చేయట్లేదా? ఒక ముస్లిం సిఐ ఉంటే పోలీస్ స్టేషన్లో ఇంకా హిందువులందరినీ కొట్టిస్తాడా? సో అట్లా కాదు కదా. ఇటువంటి భేదాభిప్రాయాలు తీసుకొచ్చి కాంగ్రెస్ సంస్కృతి. అందుకనే వక్ఫ్ బోర్డులో జరిగేటటువంటి అనర్థాలు ఆ ముస్లిం మత పెద్దలు కొంతమంది దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ ముస్లింలలోని పేద వర్గాలన్నిటికి కూడా ఏదైనా ప్రయోజనం చేకూర్చాలి. మరి లక్షలాది ఎకరాలు అన్యాక్రాంతం అయిపోతున్నాయి, కొంతమంది వ్యక్తులే బాగుపడతా ఉన్నారు. దాన్ని ప్రక్షాళన చేసే దృష్టిగా ఒక గవర్నమెంట్ గా ఒక పెద్ద పాత్ర వహించి చేయడం జరిగింది. సార్ ఫైనల్ గా ఇప్పుడు ఈ వక్ఫ్ బిల్లుని వ్యతిరేకించి ధర్నాలు చేస్తున్న వాళ్ళకి, దీన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళపై మీ ఒపీనియన్ ఏంటి సార్? సార్, ఎక్కడ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ముస్లిం వర్సెస్ హిందూ అన్నట్టుగా అక్కడ ఏదో బీజేపీని అట్లా చూయిస్తూ ఆమె కొంత ప్రేరేపిత ఉద్యమాలు చేస్తూ ఉంది. సో అంతే తప్ప మీకు ఇవాళ క్రిస్టియన్ మిషనరీస్, ముస్లిం మైనార్టీ మత పెద్దలు అనేక మంది కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. ఎవరో కొందరు ఇప్పుడు ఓవైసీ లాంటి వాళ్ళు ఆస్తులకు, ఎన్ని ఆస్తులకు ఎగబాకినారు వాళ్ళు చూడండి ఎంత ఉన్నాయి. వాళ్ళు ఈరోజు బీదోలేనా? ఓవైసీ బ్రదర్స్ బీదోలేనా? సో ఆ రకంగా ఆ ఈ ఉద్యమాలు, కృత్రిమ ఉద్యమాలు అక్కడక్కడ జరుగుతాయి. పెద్ద నిర్ణయం తీసుకున్న 370 చేసినప్పుడు జరగలేదా? జమ్మూ కాశ్మీర్ విషయము రాష్ట్రాల విభజన జరిగినప్పుడు జరగలేదా? అక్కడక్కడ జరుగుతుంటాయి. ఇవి ప్రేరేపితమైనవి. వాటిని వెంటనే కంట్రోల్కి వస్తే ఇదేం ప్రాబ్లం లేదు. భారత పార్లమెంటు కదా ఇది చట్టాలు చేసింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. వాల్యుబుల్ టైంని మా ఛానల్తో షేర్ చేసుకున్నందుకు. మళ్ళీ మరొక ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అశోక్. రైట్.